మార్గం అండి. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. ఆత్మ అనే వాడలో ఇవాళ మనం ఉన్నట్లయితే మనకేమి లేదు, భయము లేదు, దిగులు లేదు. ఎందుకంటే ఆ వాడ పేరే యేసు. యేసుక్రీస్తు అనబడే వాడలో ఉంటే ఆ వాడని గాలి తుఫాన్లు ఏమి చేయలేవు, ఆ వాడని భూకంపాలు ఏమి చేయలేవు, ఆ వాడని సముద్ర అగాధ జలాలు ఏమీ చేయలేవు, ఏ బాంబులు దాన్ని పేల్చలేవు. ఎందుకంటే వాటన్నిటికీ అతీతంగా యేసు ప్రభువారనే వాడని దేవుడే తయారు చేసి కోసం సిద్ధపరిచాడు. రమ్మని పిలుస్తున్నారు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జనులారా ఈ వాడలోకి రండి, విశ్రాంతి తీసుకోండి, మీకు భయం లేదు, మీ భారం అంతా. కనుక మొదటి మాట మనం చూసిన సముద్రములో